30 ఏళ్ల తర్వాత చంద్రగిరి కోటపై పసుపు జెండా ఎగరడం సంతోషంగా ఉందని చెప్పారు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. పెద్దాయన కోరిక నెరవేరడం సంతోషంగా ఉందన్నారు పులవర్తి నాని. ఈ గెలుపు చంద్రబాబు, స్థానిక నాయకులు, కేడర్కు అంకితం చేస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల తర్వాత చంద్రగిరి కోటపై జెండా ఎగరవేసింది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు రకాల వాంఛ నెరవేరిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పులివర్తి నాని గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, చంద్రబాబు గారి కోరిక మీ కోరిక నెరవేరింది 30 సంవత్సరాల తర్వాత, వారి కుటుంబం తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున మీరే గెలిచారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అది మాటల్లో చెప్పలేనండి. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటా. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు నా వెనక్కుండి నడిపించిన తెలుగుదేశం పార్టీ, నా యొక్క కుటుంబ సభ్యులకి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటానండి. ప్రశాంతత కోసమే తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్న పరిస్థితి చంద్రగిరి నియోజకవర్గంలో ఏ విధంగా ప్రశాంతత నెలకొల్పబోతుంది? ఈ రోజుగా చూస్తుంటారు, మిగిలిన నియోజకవర్గంలో అక్కడ ఇక్కడ చెదురుమారు సంఘటనలు జరిగిన చంద్రగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఒక ఘటన జరగల. ఇదే ప్రశాంతత నిర్దేశం, ఇదే విధంగా ముందుకు పోతాం. ఎంత రెచ్చగొట్టినా మేము ఓర్పు సహనంతో పోయి మా పెద్ద ఆయన గారి విజను, మా లోకేష్ బాబు గారి యొక్క విజను చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చేయటం, అదే బాటలో వెళ్తారండి. 8 సంవత్సరాలుగా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. సొంత పార్టీలోనే ఇంకా చేత కాదు, నాని పని అయిపోయిందన్న. అంటే ఈ పరిస్థితుల్లో మీరు ఎలా డ్యూటీ చేసుకొని ముందుకెళ్ళగలిగారు? అంటే మీకు తెలుసు, నేను కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని. ఎవడికి భయపడను, భయం అనేది నాకు తెలియదు. ఆ విషయం ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కూడా తెలుసు. మొన్న చూస్తుంటారు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి మా కౌంటింగ్ ఏజెంట్లకు కూడా రానికుండా చేయాలని చూశాడు. అయినా మేము బెదరకుండా మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అండదండతో మేము ఉన్నాం. డెవలప్మెంట్ అనేది కానీ మిగిలినంతా కూడా మేము ముందుకు తీసుకుని వెళ్తాం. ఇంకోటి, నాని అనే వ్యక్తి ఈరోజు ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు వచ్చినా కూడా వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా వెనకాలండి నన్ను ప్రోత్సహించిన మా కుటుంబ సభ్యులు కానీ, చంద్రగిరి కుటుంబ సభ్యులు కానీ, జిల్లాలో ఉన్న నాకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా రుణపడి ఉంటాను. నాని విజయంలో సగ భాగం కాదు, 30కి భాగం మాత్రం ఆయన భారతీయులని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో సుధారెడ్డి గారు ఉన్నారు. ఆమె అడిగి, మేడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్ మీరు? ఇది అసలు షాక్ అని చెప్పొచ్చు. ఊహించనంత విజయం ఇది. అంటే మనం ఎంతోమంది వీళ్ళు గెలవరు అనుకున్నారు, కానీ మనం గెలుస్తాం, కాస్తలో బయటపడతాం అనేది ఉన్నింది. కానీ ఇంత మెజారిటీ ప్రతి రౌండ్లో ఆధిక్యత సాధించాం. ఇంత మెజారిటీ సాధిస్తామని అనుకోలేదు. రెండవది, ఇది చుట్టుతల ఇంతమంది నియోజకవర్గంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ విజయానికి కారకులైన అందరికీ కూడా నా పాదాభివందనాలు. మేము ఎదురు చూడలేదు. చరిత్రని తిరగరాస్తాం అనుకున్నాం, కానీ అక్షరాలా తిరగరాస్తాం. ఎప్పుడూ లేనంత మెజారిటీ. ఇందాక నానిగారు అన్నట్టు ఒక రోల్ మోడల్గా చంద్రగిరి నిలుస్తుంది. ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అంటే ఎలా ఉండాలి, మా పార్టీలో వాళ్ళందరూ కూడా ఎంత క్రమశిక్షణతో ఉంటాం, ఎంత మంచిగా ముందుకెళ్తాం, ఆదర్శంగా ఉంటాం. మేము ఎవరి జోలికి వెళ్ళాం, కానీ వస్తే వదలం. ఈ విజయాన్ని మీరు ఎవరికి అంకితం? చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా నాకు టికెట్ ఇచ్చిన మా పెద్ద ఆయన, పెద్దామ్మ గారికి, చిన్నాయన గారికి. ఈ విజయం అనేది ఎప్పుడు మర్చిపోలేని విజయము. యాక్చువల్లీ వి బ్రోక్ రికార్డ్స్. 30 సంవత్సరాల ముందు గెలిచిన తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో మళ్ళా 94 తర్వాత 24లో గెలిచాము. ఖచ్చితంగా ఎమ్మెల్యే అంటే ఒక ఎగ్జాంపుల్గా ఉండిపోతాము. ఈ సీట్ వదులుకోము, ప్రజల్లో అందుబాటులో ఉంటాము. మన ఎమ్మెల్యే చేస్తుండే పొరపాట్లు మేము చేయము. ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఉండాలా, డెవలప్మెంట్ అంటే ఏం చేయాలని చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. 1994 తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ అద్వితీయమైన విజయం సాధించింది, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు 94లో ఇక్కడ విజయం సాధించాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ 2024లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి జెండా ఎగరవేసిందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు కోరిక కూడా నెరవేరిందని చెప్పవచ్చు. ఏదైతే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 12 సీట్లు అఖండ విజయం సాధించింది. కొన్ని సీట్లు త్రుటిలో తప్పిపోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే రాయలసీమలో అద్వితీయమైన విజయం ఈసారి టీడీపీ సొంతం చేసుకుంది. అందులో ముఖ్యంగా ఆయనకు చిరకాలము గుర్తుండిపోయేది మాత్రం చంద్రగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరవేయడమే. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.